హాయ్ అండి. ఇది డే 3 అట్ దుబాయ్ అండి. అయితే మనము ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంకి వచ్చామండి. అయితే మాకు ప్యాకేజ్లో ఏం లేదు, ఇది మేము హోటల్ వాళ్ళు చెప్పారండి బాగుంటుంది వెళ్ళండి అని చెప్పి, అందుకని వచ్చాము. అయితే ఇక్కడ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇలాంటి ట్యాగ్స్ ఇస్తారండి. ఈ ట్యాగ్స్తో మనము లోపలికి ఎంటర్ అవ్వడానికి యాక్సెస్ ఉంటుంది. తర్వాత ఏమన్నా యూజ్ చేసుకోవాలన్నా కూడా ఆ స్కాన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా అది స్కాన్ చేసి లోపలికి పంపిస్తారండి. ఇక్కడ చూడండి, లిఫ్ట్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా పెద్దగా ఉంటాయండి ఇక్కడ. ఇది ఎంట్రన్స్ అండి. ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ నిల్చున్నాం అనుకోండి, మొత్తం అంతా మన సోల్ కనిపించినట్లు అనిపిస్తుందండి. మనకి ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. మనం హ్యాండ్స్ హాయ్ చెప్పిన అవి కూడా హాయ్ చెప్పినట్లు అట్లా అనిపిస్తుందండి. మనకి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. దీని తర్వాత ఆ లిఫ్ట్లో మనల్ని 5th ఫ్లోర్కి తీసుకెళ్తారండి. అంటే ఒకసారి ఒక 30 to 40 మెంబర్స్ వరకు వెళ్ళేంత లిఫ్ట్స్ ఉంటాయండి. చూడండి ఇక్కడ ఎట్లా అనిపిస్తుందో. ఇక్కడ మనం నిల్చున్నట్లు అనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపించిందండి మాకైతే. చూడండి, చేతులు ఊపుతుంటే కూడా అక్కడ ఊపినట్లు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వచ్చామండి. 5th ఫ్లోర్లో అంతా యూనివర్సల్ ఉంటుందండి. అయితే ఇక్కడ వీళ్ళు డెమో ఇస్తారండి మనకి. ప్రతి దానికి ఉంటారు వీళ్ళు డెమో ఇచ్చేకి. అయితే ఇక్కడ చూసేయండి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అంటే మనము 2070లో ఎలా ఉంటామో అదంతా ఈ మ్యూజియంలో చూపిస్తారండి. దీని తర్వాత 4th ఫ్లోర్కి వచ్చామండి మేము. 4th ఫ్లోర్లో అయితే అయితే 4th ఫ్లోర్లో లివింగ్ థింగ్స్ డిఎన్ఎస్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో అని అయితే చూపించారండి.
ఇక్కడ చూడండి ట్యాగ్ యాక్సెస్ ఇచ్చి చేస్తున్నారు. ఇది మాకు చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మనం ట్యాగ్ యాక్సెస్ ఇచ్చి ఒక చిన్న కెమెరా ఉంటుందండి, మనం నిల్చోంటే మన ఫోటో తీస్తుంది. మనము ఎలా కావాలంటే అలా ఒక పిక్ అయితే అప్లోడ్ అవుతుందండి. ఇలా మా బాబు ఇలా చేశాడండి. ఆస్ట్రోనట్ ఎలా కావాలంటే అంటే కొన్ని చూపిస్తారు, దాంట్లో మనకి ఏది కావాలంటే అది అప్లోడ్ చేయొచ్చండి. ఇదే అండి డిఎన్ఏది. ఇదైతే చాలా బాగా అనిపించిందండి. ఒక హాఫ్ డే అంతా మాకు దీనికే పట్టిందండి, ఈ మ్యూజియంకి. మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 3-4 వరకు ఇక్కడే ఉన్నామండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అది కూడా చూడకుండా వచ్చేసామండి. అదంతా కిడ్స్ జోన్ ఉండే. ఇక్కడ రిలాక్స్ కోసం ఇచ్చారండి, అంటే తిరిగే ఎంత ఉంది కదండి, కొద్దిసేపు రిలాక్స్ అయ్యేకి ఇక్కడ ఇచ్చారు, రిలాక్స్ అవ్వచ్చు. ఇది కూడా అదే అండి, రిలాక్స్ రూమ్ అండి ఇది. తర్వాత 3rd ఫ్లోర్కి అయితే వచ్చామండి. 3rd ఫ్లోర్లో అయితే బస్సెస్, కార్స్, బైక్స్ ఎలా ఉంటాయో చూపించారు. ఇదైతే మొత్తం స్క్రీన్ అండి, స్క్రీన్లో అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే 3rd ఫ్లోర్లో మమ్మల్ని బాల్కనీకి తీసుకెళ్ళారండి. బాల్కనీ నుంచి సిటీ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకొని మేము వచ్చేసామండి. కార్స్, బైక్స్, బస్సెస్ ఎలా ఉంటాయో చూపించారండి.
ఇక్కడైతే ఒక రోబో ఉందండి. అయితే ఇది మనం హాయ్ చెప్తే హాయ్ చెప్తుంది, మన వైపు చూస్తుందండి. నేమ్ అడిగినా కూడా చెప్తుంది. మనం హ్యాండ్స్ రైస్ చేస్తే హ్యాండ్స్ రైస్ చేస్తుంది. మనం మాట్లాడిస్తే మన వైపు చూస్తుందండి. ఇదే అండి థర్డ్ ఫ్లోర్లో బాల్కనీ. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూడండి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.